నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని ప్రజలు ఆకాంక్షలు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థల చైర్మన్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని బుగ్గోనిగూడ, బండోనిగూడ, చేగూర్, మామిడిపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి సంక్షేమ పనులకు భూమి పూజ చేశారు. బండోనిగూడలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంజూరైన సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వెంకమ్మగూడలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అప్పట్లో మాజీ మంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం మట్టిగుట్టనే మెంగాడని ఏనాడు రహదారులను పట్టించుకోలేదని విమర్శించారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్లను మంజూరు చేయించి ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామన్నారు. అనంతరం పీర్లపల్లి గ్రామంలో జరిగిన శివపార్వతుల కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. అన్న గడపరే స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ గడపర ఏ పార్టీ స్పెషల్ యాదయ్య గారు ఏం కావాలంటే తినిపిస్తాం. ఇప్పుడు వస్తున్నాం, తినిపించాలి మరి మొత్తం ఉపవాస దీక్షలు చూడండి సార్, అన్న ఇక్కడ చూడండి. మంచి జరిగా ఇంకో కడుగు జరగాల. మీరు ఇంకో కడుగు జరిగితే సూపర్ సూపర్. సుధాకర్ గారు చూడు ఇక్కడ ప్రమోషన్ తీస్తున్నారు. ఎవరు వచ్చారో ఏడ తిండి పెడతారు, వాడు ఉంటాడు, ఎప్పుడు ఏడ తిండి పెడతారు, మొత్తం పోతాడు. సూపర్ వచ్చింది. ఇప్పుడు వెడల్పు మంచి జరిగింది. यही सर राजगुड़ा जिला आड़के यही सर तुम्हारा ना వచ్చే బాబు